పవన్ కళ్యాణ్ గారు సార్. బుడమేరు ప్రాంతంలో 90% ఆక్రమణకు గురైంది లాస్ట్ 10 సంవత్సరాల్లో. మరి ఆ ఆక్రమణకు గురైన ప్రాంతాలే ఇప్పుడు మొత్తం కూడా వరద ముంచెత్తింది వాళ్ళని. ఈ ఆక్రమణలకు ఇప్పుడు తీసేయాలన్న యోచనలో ఒక ఆలోచన అయితే వచ్చింది సార్. మరి ఏంటి 90% ఆక్రమణకు గురైందంటే మామూలు విషయం అయితే కాదు. సరే బుడమేరు ఆక్రమణకు గురయ్యి వరదలొచ్చేదానికి కూడా ఒక కారణమైంది అని అన్నప్పుడు దాన్ని హ్మ్. తొలగించాల్సిందే. ఇక్కడ హైదరాబాద్‌లో అయితే హైడ్రా అని ప్రవేశపెట్టినారు. హ్మ్. ఈ ఈ గొలుసు కట్టు చెరువులు. హ్మ్. ఒక చెరువు నుంచి ఒక చెరువు నీరు పోవడము, ఈ నీరు సక్రమంగా పోకుండా ఈ ఆక్రమించడం వల్ల ఈ ముంపు రావటము ఇవన్నీ జరుగుతున్నాయని ఇక్కడ హైడ్రా ఒకటి ప్రవేశపెట్టడము, అది ఆక్రమణలన్నీ ని నిష్పక్షపాతంగా తొలగించడం అది హర్షణీయమైన సమస్యే. హ్మ్. ఆడ గూడా మరి ఆ బుడమేరును ఆక్రమణలు తొలగించేదానికి చర్యలు తీసుకోవచ్చు అక్కడి ప్రభుత్వం గూడా. ఓకే. సార్ ఇటు వరదలొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు. ఆ ప్రాంతాలు మొత్తాన్ని కూడా ఆయన నీళ్ళల్లోనే తిరగడం మనం చూసాం సార్. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడ కూడా కనిపించలేదు. ఆయన మౌనం వహించారు. తర్వాత ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో అప్పుడు బయటకొచ్చి ఆయన మాట్లాడారు. నేను కేవలం వెళ్ళకపోవడానికి గల కారణం నేను అక్కడికి వెళ్తే అక్కడ సహాయక వాళ్ళకు చర్యలు చేసే వాళ్ళకు ఆటంకం ఏర్పడుతుంది. పబ్లిక్ నన్ను చూడ్డానికొస్తారు. అటువంటి టైంలో ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి నేను వెళ్ళలేదు అని చెప్పేసి ఆయన చెప్పారు సార్. ఈ రీజన్ కూడా ఇప్పుడు మళ్ళీ విమర్శలకు తీస్తుంది. చంద్రబాబు నాయుడు గారే వెళ్లారు. మరి ఆయన చూడ్డానికి ఎవరు రాలేదు. అటువంటి టైంలో ఎలా వస్తారు? వెళ్ళుంటే బాగుండేదన్నట్టుగా చెప్తున్నారు. అది ఆయన ఒక మంత్రి. అవును. కాకపోతే హోదా ఇచ్చారు డిప్యూటీ సీఎం అని. హ్మ్. డిప్యూటీ సీఎం వల్ల ప్రత్యేక ఇవేమి ఉండవు. హ్మ్. తు ఎక్కువ మంది అక్కడ తిరిగిన మంత్రులు హ్మ్. ఆహ్, దానివల్ల సహాయ చర్యలు చేపట్టడానికి ఇబ్బంది జ జ జరిగే మాట వాస్తవము. ఆయన చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది. హ్మ్. ఆహ్, ఆయన పాల్గొనలేదని ఎందుకనాలా? ఇప్పుడు చాలామంది మంత్రులు పాల్గొంటున్నారు. శాసనసభ్యులు పాల్గొంటున్నారు. స్థానికంగా ఉండేవాళ్ళు. ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ పాల్గొంటున్నారు. హ్మ్. ఆయన పాల్గొనకపోతే వచ్చిన నష్టం ఏమిటి? ఇది ఏదో ఒక కుశంకలు పెట్టి విమర్శలు చేయాలనే దానికే పనికొస్తది గానీ, హ్మ్. నిజంగా ఆయన రాలేదనేది కాదు. ఆయన రావాల్సిన అవసరం ఉంది. అది చీఫ్ మినిస్టర్ ఏదన్నా ఆదేశం చేసి పలానా కార్యక్రమాలు చేపట్టండి అంటే ఆయన చేపట్టాల. ఏమీ లేకుండా ఉన్న పలానా వరదలొచ్చినాయని ఆయన వస్తే ప్రజలకు కొంచెం సహాయక చర్యలు చేపట్టే దాంట్లో ఈ యంత్రాంగానికి ఇబ్బందే కలుగుతుంది. ఎక్కువ మంది మంత్రులు తిరగడం కూడా డెఫినెట్‌గా ఇబ్బందులే. ఆయన చెప్పిన దాంట్లో అర్థం కూడా ఉంది. ఓకే. పలానా చోట కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి. దీనివల్ల వరదలొస్తాయి. ఇటువంటివన్నీ వాళ్ళు చెప్పరు. హ్మ్. ఊరికే దాన్ని బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే కష్టమైతది. హ్మ్. కనీసం పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటే తీసుకోకపోతే తీసుకోలేదంటే ఉంటది. మరి ఎంతమందికి వాతావరణ విశ్లేషణ గురించి తెలుసునో తెలీదో నాకు తెలీదు గానీ, ఎద్దు ఈనిందంటే గాట కట్టేయి అన్నట్టు హ్మ్. ఆ మాదిరి మాట్లాడుతుంటారు. అవును. వర్షం వచ్చింది. సరే ఆయన ముఖ్యమంత్రి గారు రంగంలోకి దిగినారు. జేసీబీలో ఎక్కి మొత్తం సిటీ అంతా తిరగటం అయితేనేమి, బాధితులను పరామర్శించడం ఏమైతేనేమి, అన్నం ప్యాకెట్లు సరిగా అందినాయా లేదా అని అడిగి తెలుసుకొని వాళ్ళకు సూచనలు ఇవ్వడం అయితేనేమి, మంత్రులను కూడా దాని మీద నిర్వహణకు పెట్టడము అవును. చూసుకుంటున్నారు. అది వారి శ శక్తి కొద్దీ చేస్తున్నారు గానీ, ఏదో ఎక్కడో ఇంట్లో కూర్చొని చేసి చేయలేదు అనంటే విమర్శించాలి గానీ, హ్మ్. మనిషి తిరుగుతూ ఒక రోజంతా అక్కడే హై స్కూల్లోనే ఉండి రాత్రి 2 గంటలు విశ్రమించడము, మళ్ళా తిరగటము అనంటే 78 ఏళ్ల వయసులో అతను తిరుగుతున్నాడు. అందరిని సమాయత్తం చేస్తున్నాడు. మంత్రులను కూడా సమాయత్తం చేస్తున్నాడంటే చేయగలిగిన కాడికి చేస్తున్నారు. హ్మ్. ఇంకా వైఫల్యం చెందింది అని ఇళ్ళల్లో కూర్చొని మాట్లాడితే గనక అర్థం లేనిది, పర్థం లేనిది ఇది. ఓకే. చేసే వాళ్ళకి అక్కడ కష్టం తెలుస్తది. అవును. ఈ సహకార కార్యక్రమాలు అందించాలా, భోజనం అందలేదు. భోజనం అందాలంటే భోజనం అనేది
దాని ఎక్కడో చోట వంట చేయించాలా, వండించాలా, వండించినాక తర్వాత దాన్ని ప్యాకెట్లు కట్టాలా, ప్యాకెట్లు కట్టినాక పార్సల్స్ సహాయక ప్రాంతాలకు తీసుకుపోవాలా, వారికి అందజేయాలా. ఇవన్నీ ఎన్నో కష్టాలతో కూడుకున్నది, ప్రయాసాలతో కూడుకున్నది. అవి క్షేత్రంలోనే ఉండి చేస్తుంటే కూడా ఇంకా మరీ విమర్శలు చేయడం అనేది అది అర్థం లేనిది, పర్థం లేనిది. అంటే చంద్రబాబు నాయుడు గారు అది జరిగిన తర్వాత రియాక్ట్ అయ్యి ఈ విధంగా సహాయక చర్యలు చేస్తున్నారు. దీన్ని ముందే ఆపే ఉండే ప్రయత్నం చేస్తుండే గదా! ఇది ఒక మ్యాన్ మేడ్ వరద. చంద్రబాబు నాయుడు గారు ఐఎండీ వాళ్ళు అంటే ముందే చెప్పినా కూడా రియాక్ట్ అవ్వలేదు. ఆయన రియాక్ట్ అయ్యుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారి వల్లే విజయవాడ మునిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి పరిజ్ఞానం తక్కువ అనుకుంటా. ఎందుకు అనంటే ఆయన వల్లే వరదలొచ్చిందని చెప్పడం. ఆయన వల్ల వరదలు ఎందుకొస్తాయి?